ఏడో రోజు పాదయాత్ర అనంతపురం జిల్లాలోని తాడిపటలో ప్రారంభమైంది. శివంపల్లిలో ముగిసింది. 7 రోజుల షర్మిల 15 కిలోమీటర్లు నడిచారు. మరో ప్రజాప్రస్థాన యాత్ర 100 కిలోమీటర్ల బయలురాయికి చేరుకుంది. ఈ 7 రోజుల్లో మొత్తం 106 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిల ప్రజల సమస్యలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. త్వరలో రానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్నారు. మీ అందరికీ రాజన్న కుటుంబం తరఫున ప్రతి అడుగులో నాన్నను తలుచుకుంటానని, జగనన్నను తలుచుకుంటానని, ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను తలుచుకుంటానని మీకు మాటిస్తున్నాను. సార్ ఉన్నప్పుడు ఏ స్త్రీ గాని ఏడ్చలేదండి. ఇది ప్రజాభిమాన వెల్లువ. వైఎస్ఆర్ కూతురు జగన్ సోదరి షర్మిలను అనంత ప్రజలు ఆప్యాయంగా ఆదరిస్తున్నారు. జన రాజకీయాల కుటుంబ సభ్యురాలికి ఘన స్వాగతం పలుకుతున్నారు. మరో ప్రజాప్రస్థాన పాదయాత్రలో అడుగులు అడుగేస్తూ మద్దతుగా నడుస్తున్నారు. ఏడో రోజు పాదయాత్ర అనంతపురం జిల్లాలోని దాడితోట నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు ఓపికగా తెలుసుకుంటూ వాటికి తనదైన రీతిలో స్పందిస్తూ షర్మిల ముందుకు కదులుతున్నారు. చిల్లకొండయ్యపల్లి గ్రామస్తులతో మాట్లాడిన షర్మిల హంద్రీనీవా పనుల ముగింపులో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఇక్కడ హంద్రీనీవా ప్రాజెక్టు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు శిలాపథకాలేసి గాలి కొదిలేశారట. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 70% పనులు పూర్తి చేయించారు. ఇంకా ఆయన ఇంకొన్నాళ్ళు మన కోసం బ్రతుకుంటే ఆ ప్రాజెక్టు పూర్తి కూడా అయిపోయేది. చిల్లకొండయ్యపల్లి నుంచి బయలుదేరిన షర్మిల తాడిమర్రి మండలం పెదకోట్ల గ్రామంలో ఓ సామాన్యురాలి ఇంట్లో దసరా పండుగ జరుపుకున్నారు. ఇక్కడి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గుడి పక్కనే ఉన్న పూజారి భార్య వరాలు ఇంటికి వెళ్లారు. వరాలు దినసరి కూలిగా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్నారు. అనుకోని అతిథిని చూసి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైన వరాలు షర్మిలను సాదరంగా తన ఇంటిలోకి ఆహ్వానించారు. తాను చేసుకున్న పిండి వంటలు, తీపి పదార్థాలను తినిపించారు. అనంతరం తాడిమర్రి చేరుకున్న షర్మిల అక్కడ ఏర్పాటైన బహిరంగ సభలో మాట్లాడారు. సకాలంలో కరెంటు రాక, ఆరోగ్యశ్రీ అందక, ఫీజు రీంబర్స్మెంట్ వస్తుందో రాదో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ చోద్యం చూస్తున్నాయని షర్మిల ఆవేదన చెందారు. అక్కడ నుంచి శివంపల్లికి చేరుకున్న షర్మిల ఈ గ్రామ ప్రజల సమస్యలన్నింటినీ సావధానంగా విన్నారు. తాగునీటి సమస్యలు తీర్చడానికి తమ పార్టీ నేత మర్రి చంద్రశేఖర్ రెడ్డి సాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఫీజు రీంబర్స్మెంట్ అందక చదువు ఆపేసిన జగదీశ్వర్ రెడ్డి అనే వికలాంగుని దుస్థితి తెలుసుకుని అతని ఎంబీఏ కోర్సు పూర్తవడానికి ఆర్థిక సాయం అందిస్తారని షర్మిల భరోసా ఇచ్చారు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.